అక్కినేని నాగార్జున హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై వీరుపోట్ల దర్శకత్వంలో డి శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి రగడ అనే టైటిల్ ని ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ సరసన అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తుండగా చార్మి ఓ పాటలో కనిపించి కనువిందు చేయనుంది. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇతర పాత్రలు పోషిస్తుండగా ధమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర టైటిల్ ని అనౌన్స్ చేయడానికి నిర్మాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. Ragada movie releasing in December and there's lots of entertainment, there's lots of action and I think prati oka industry lo unna prati oka comedy ee movie lo unnaru and it's my one more movie with Nag so I congratulate him. Thank you. Ee film lo it's obviously na first time working with Anushka and it's great fun working with her. అందరూ చెప్తుంటారు లైక్ టూ హీరోయిన్స్ అంటే డెఫినెట్గా ఏదో దిల్ బీ సమ్ ఫ్రిక్షన్ బిట్వీన్ దెమ్, అవన్నీ ఏమీ లేకుండా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ చిల్డ్ అవుట్ ఐవ్ వర్క్డ్ విత్ అండ్ ఇది నా ఫస్ట్ టైం నాతో వర్క్ చేయడం. కింగ్లో ఒక చిన్న సాంగ్లో ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ చేశాను, బట్ ఈ ఫిలింలో ద ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంత ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి టీంలో ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. రగడ అన్న టైటిల్ చూడగానే మీ అందరికీ మూవీ ఎలా ఉండిపోతుందో మీకు వాటికి అర్థమై ఉంటుంది. రగడ అంటే ఫైట్, ఆల్టర్కేషన్, బేసిక్గా మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే స్టైల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ప్రాపర్గా పర్పస్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్కి ప్రాపర్ పర్పస్ ఉంటుంది. డెఫినెట్గా డిసెంబర్ కల్లా మీ ముందు ఒక మంచి సినిమా ఉంటుంది. కామాక్షిలో ఇది నా రెండో సినిమా, నాగార్జున గారితో కూడా ఇది నాది రెండో సినిమా. నాగార్జున గారితో రెండోసారి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి మాస్ ఎంటర్టైనర్, ప్రజెంటేషన్ మాత్రం చాలా క్లాస్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది సినిమా. నాగార్జున అంకుల్తో నాకు సెకండ్ ఫిలిం ఇది, నాకు చాలా ఉంది. నాకు వీరుపట్ల అంటే చాలా ఇష్టం. అంటే బిందాస్లో వర్క్ చేసాం మేము, చాలా హ్యాపీగా ఒక వ్యక్తిగా ఉండింది, చాలా బాగా వర్క్ చేసాం. సో ఈ ఫిలింలో కూడా బిందాస్ అండ్ ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క రోల్ చేశాను, కానీ ఈ ఫిలింలో ఉన్న రోల్ లాగా ఏ ఫిలింలో నాకు ఇంకా చేయలేదు. నేను చాలా డిఫరెంట్ అయిన ఒక రోల్ అండ్ ప్రతి ఫిలింలో నేను పేజ్ డైలాగ్ మాట్లాడతాను అని చేస్తాను, కానీ ఈ ఫిలింలో చూసారంటే మోస్ట్ ఆఫ్ ది రోల్ నాకు ఒకే డైలాగ్, ఒకే వర్డ్, ఆ ఒకే వర్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ అంకుల్ చేశారు. సో ఆ ఏ వర్డో మీరు సినిమాలో చూడండి. అండ్ బిందాస్గా హిట్ అయింది, అలాగే రగడ కూడా చాలా బాగా హిట్ అవుతుంది. నేను ఎప్పుడు నాగార్జున గారితో మాస్ సినిమా ప్రిఫర్ చేస్తాను. నాది మైండ్ మాస్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ నుంచి కూడా నాగార్జున గారిని మాస్లో తీసుకెళ్లాలని చూశాను. ప్రోగ్రెస్ ఆల్మోస్ట్ రేపు ఇల్లు టాక్ అయిపోద్దని. తర్వాత డే ఆఫ్టర్ జార్డన్కి వెళ్తున్నారు 2 పాటలకి, 2 సాంగ్స్ అక్కడ చేస్తాం. వచ్చిన తర్వాత క్లైమాక్స్ చేస్తున్నాం. ఆడియో నవంబర్ ఎండింగ్, నవంబర్ ఫస్ట్ వీక్లో బ్యాంకాక్, అక్కడ సీన్స్ను కొంచెం యాక్షన్, ఒక సాంగ్ ఉంది. వచ్చిన తర్వాత ఇంకొక సెట్ సాంగ్తో సినిమా ఫినిష్ అయిపోతుంది.
ఇది డిఫరెంట్ ఫిల్మ్. నేను తీసిన సినిమా ఏంటంటే డిఫరెంట్ ఫిల్మ్. ఇది ఒక్కో సినిమా ఒక్కో రకంగా తీసాం కదా. రగడ అనేది అలా అలా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. రిలీజ్ డేట్ December 17th అమ్మా. చక్కగా మేము యాక్ట్ చేస్తున్నంతసేపు ఈ సినిమాలో అందరం హాయిగా హ్యాపీగా నటించిన సినిమా, మంచి సినిమా, ప్రేక్షకులకు కావాల్సిన అన్ని సమపాళ్లలో ఉన్నటువంటి సినిమా శ్రీ కామాక్షి మూవీ సినిమా రగడ. ఈ సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. తమన్ గారు చేసిన మ్యూజిక్ చాలా అద్భుతంగా వచ్చింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే వీరుపోట్ల ఈ టైటిల్ ఏం పెడదాం అంటే రగడ అన్నాడు. తెలుగులో కూడా రగడ అనే వర్డ్ బాగా యూజ్ చేస్తారని గొడవ, ఫ్రిక్షన్ అది చేయడం జరిగింది. సో నాకు వెంటనే నచ్చింది. కొంచెం అప్పుడు కొంత టైం వెయిట్ చేసి పెడదామని అనుకున్నాము. బట్ ఫైనల్గా దానికన్నా బెటర్ టైటిల్ దొరకలేదు. అండ్ డైరెక్టర్కి నాకు బాగా నచ్చింది. అండ్ సో రగడ అని పెట్టాం. నిన్న నా ట్విట్టర్ అకౌంట్లో అనౌన్స్ చేశాను రగడ అని. ఒక 99% బ్రహ్మాండంగా ఉంది అని రెస్పాన్సెస్ వచ్చినాయి. వాళ్ళందరూ రెస్పాన్సెస్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నాకు బిగినింగ్ నుంచే ఒక సక్సెస్ కళ కనిపిస్తూ ఉంది అండ్ చూసినప్పటి నుంచి. అండ్ నిన్న ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అనిపించింది.